లైబ్రరీలో ఉన్నాం. రైట్ స్మైల్ సార్. ఒకసారి మేడకి అలాగే ఇంకొకటి ఆ ఫైల్ ఇప్పుడు తీసుకున్నాము. ఫైన్ చాంబర్ ఒక్క గ్రూప్ ఫోటో తీస్తే మేము బయటికి వెళ్ళి జరగండి ఉండండి, అందరూ నిలబడండి ఒకసారి. సార్ సార్ రెడీ సార్. సార్ ఒకసారి చూడండి సార్. ఆగాలి. చూడు ఒకసారి వెనక్కి రచున్నాడు. అదే కుక్కలు ఫైర్ చేయండి. స్మైల్ ప్లీజ్. కడిగిరి చేసినటువంటి ఘనత వహించిన అభివృద్ధి కాలేజీలో శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఉమ్మడి జిల్లా నుంచి చీలి 2019 ఎన్నికల్లో ఫలితాలని అద్భుతంగా ఛేదించి విజయాన్ని చేజికాహవంతులు చిన్న వయసులోనే పార్టీ అగ్రనాయకత్వం మన్ననలు పొంది మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ గారు, ప్రథమ పౌరురాలు శ్రీమతి గండారి సుజాత గారు, ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గౌరవ అధ్యక్షురాలిగా సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచమి రోజున ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా నిపక్షపాతంగా సేవానిరతితో సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లుటకు కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారు మాట్లాడి గుర్తు చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరాజు రాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, శ్రీ వీరయ్య చౌదరి గారితో నాకు వ్యక్తిగతంగా స్నేహపూర్వక సంబంధం ఉంది. ఒకే మండలానికి సంబంధాలు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ జనార్దన్ రావు గారికి, ఈరోజు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సుచిత్ర గారికి, ఈరోజు సుచిత్ర గారికి
ఈ చైర్మన్ ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎటువంటి ఆపదొచ్చినా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసిన దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వీరయ్య గారికి ఒక మంచి పదవి ఇవ్వాలనేది పార్టీలో నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఒక కిరాతకంగా వారు హత్యగా వచ్చిన సందర్భంలో జిల్లా పార్టీ మొత్తం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి అండగా ఉన్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి దోషులు ఎంతైనా కానీ కఠినంగా శిక్షించాలి, సీరియస్గా తీసుకోవాలని చెప్పి చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా సుచిత్ర గారిని కుటుంబ సభ్యులు పరామర్శించడం కోసం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా స్వయంగా వచ్చి శోకతప్తులైన కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పి సుచిత్ర గారికి విద్యాశాఖ మంత్రులు వారే ఈ లైబ్రరీ శాఖ మంత్రులు తన శాఖలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించడం అనేది వారు పార్టీ కార్యకర్తలకి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు. కష్టకాలం ఉన్న కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనేది చేతల్లో ప్రకాశం జిల్లాలో నిరూపించినటువంటి యువ నాయకులు లోకేష్ గారికి ఈ సభా వేదిక ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ సభా వేదిక నుంచి వారికి నేను వారి జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రానికి భావితరాల ప్రజలకి లోకేష్ గారు సేవలు చాలా విలువంగా ఉండాలని భగవంతుని ఆశీస్సులు మెండుగా కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకా ఈ సంస్థ విషయంలో చూస్తే ఇచ్చిన రిపోర్ట్లో మహిళలకి చైర్మన్కి ఇచ్చారు, కానీ 33% కోట అన్నట్టుగా ఉద్యోగుల పరిస్థితి కూడా 33% ఉద్యోగస్తులు ఉన్నారు. మిగిలినటువంటి 66% ఖాళీలు ఉన్నాయి. ఇందులో కొన్ని నింపుకునే విధంగా అవకాశం ఉంది. వాటిని కూడా చైర్మన్ గారు అది రివ్యూ చేసుకొని ఆ పోస్టు భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వారికి తెలియజేస్తున్నాం. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు